యాదిరా యాదికొస్తున్నావే సారు. పాట పాడుకుందామా అనుకున్న అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్, జై అన్నకి ఇక్కడ కొంచెం మధ్యలో కట్ అవుతుంది, కొంచెం సైజ్ జరగాలి. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రావణకు ఉద్యమ అభివందనాలు తెలియజేసుకుంటూ ఉగ్గు పాలకు బదులు ఉద్యమాలు మోసి తల్లి నినుగన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రబాసిన నేల బోన సినుకులు లేక నీ దుక్కునే చూసేనో ఓ సారు కేసీఆర్. అడుగు పెట్టిన చోట పచ్చని మాగాణం పైరోలు మోసింది ఆ రోజున. తొలిసూరు బాలింత కడుపులో నా కొడుకు సచ్చంద బాబా యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. చేసినమే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. తప్పు చేసినమే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. రూపాలకు బదులు ఉద్యమాలు పోసి ఏ తల్లి నిన్ను గన్నదో ఓ సారు కేసీఆర్. నిర్రవాసిన నేల వాన సిరుగులు లేక నీ దిక్కునే చూసేను ఓ సారు కేసీఆర్. అందరూ గట్టిగా చెప్పండి చెప్పాలి. ఈరోజు తలవని కూడా అంటూ లేదు, తలవని మనిషి లేడు కేసీఆర్ గారు నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. అయ్యో ఎట్లుండే తెలంగాణ పుట్టేడు బాధల్లో బందికానా. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. నెల దోసల్ల ఎండే ఊరు వలస పోయింది పాలమూరు. ఏదోని కళ్ళల్ల కన్నీరు చూసి నువ్వు కోసపడితే సారు. ఉప్పుల వెగడయి డప్పుల దరువయి కండెత్తి చేసావు పోరు. చూడ బతుకుడో ఒక్కటే మాటని సాగిపోయిన ఓ యుద్ధమా. ప్రత్యేక తెలంగాణ సాధనమైనావు, ఉద్యమానికే నిలువద్దమా. ఆదిలా ఒక్క నిమిషం తమ్ముడు, అందరన్నా గట్టిగా సప్పట్లు కొట్టాలి పాడుతున్నాను సేపు. యాదిలా యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. తప్పు చేసినామే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. యాదిలా యాదికొస్తున్నావే సారు, మళ్ళా ఎన్నడొస్తావు కేసీఆర్. తప్పు చేసినామే పెద్ద సారు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. కన్న తండ్రి లెక్క మమ్ము చూడు, కన్న తండ్రి లెక్క మమ్ము చూడు. జై తెలంగాణ, జై తెలంగాణ. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గుద్దుడు కారు గుర్తు మీద ఓటు గుద్దాలి, రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి. ఓకేనా? రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు కారు మీద పైకెత్తాలి. రేవంత్ రెడ్డి ఈపీ మీద గుద్దాలి, ఓటు ఓటు గట్టిగా చెప్పురన్న జరా. మొన్న ఇబ్రాహీంపట్నం మున్సిపల్ ఎన్నికలలో ఎట్లా గుద్దిరో ఓటు. ఎన్నిక ఏదైనా ఎట్లా ఉంది? కాంగ్రెస్ పాలన ఇళ్లను కూల్చే పాలన, రేవంత్ పాలన ఇళ్లను కూల్చే పాలన. ఇది దోపిడి పాలన, దొంగల పాలన, ఇళ్లను కూల్చే పాలన. అమీన్పూర్ సైడ్ ఇప్పటికే ఇళ్లను కూలుస్తున్నారు. అరే అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి, అవునా కదా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినా? గట్టిగా చెప్పాలా? ఇచ్చినా? నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు అనుకుంటా వాడు మడల ముంచ వచ్చినోడు, వాడు ఢిల్లీకి బావుడు
తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణకి ఏమన్నా చేసిండా? ఢిల్లీకి మూటలు మోసుడు తప్ప తెలంగాణకి ఏమన్నా చేసిండా? చేసింది మొత్తం తెలంగాణ జాతిపిత బాబు కేసీఆర్. వాడు ఢిల్లీకి మావుడు తప్ప మన గల్లికి చేసింది లేదు. కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, కాంగ్రెస్ పాలన ప్రజలను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన, రేవంత్ పాలన ఇళ్లను ముంచే పాలన. ఇళ్లను కూర్చే పాలన పైన జంగు సైర నూదుతూ రామన్న మన ముందుకు వచ్చిండు. గట్టిగా చప్పలతో స్వాగతం తెలుపు. జై తెలంగాణ, జై కేసీఆర్. జై తెలంగాణ.